మీకు ఏ సమస్యని పోవాలంటే 3 నిమిషాలు మనసు పెట్టి వినండి, మంచి జరుగుతుంది. ఓం నమ శివాయ. యోగా వల్ల తగ్గింది అని చెప్పారు కదా అతను. అలాగే అంటే నేను యోగా అయితే నేను ఎప్పుడు చేయలేదండి. నాకు దాని గురించి కూడా పెద్దగా తెలియదు. కాకపోతే ఏంటంటే నేను మీ దగ్గర ఈ సమస్య పరిష్కారం అని నేను చూసి నేను మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ అయ్యి నేను ఇప్పటికి 3 మంత్స్ అవుతుంది. అయితే నేను మీ దగ్గర జాయిన్ అవ్వకముందు ఒక 1 మంత్ బ్యాక్ నాకు కూడా బాగా బ్యాక్ పెయిన్. అంటే నాకు 3 ఆపరేషన్స్ అయినాయండి. నేను ఎక్కువసేపు గిన్నెలు తోముకోవటం కానీ, అట్లాంటి పనులు కానీ, మెట్లు ఎక్కడం కానీ అట్లా తెలియకుండా అసలు విపరీతమైన బ్యాక్ పెయిన్. కూర్చుంటే అంటే నాకు తెలిసిన వాడుక భాషలో చెప్తున్నానండి. కింద శాంతం మూలాధార చక్రం దగ్గర ఉన్న పూస గుచ్చుకునేదండి. నేను కూర్చుంటుంటే నాకు పెయిన్గా అనిపించేది, అన్కంఫర్టబుల్గా. పడుకున్నా కూడా సేమ్ అదే పెయిన్. కానీ నేను హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నానండి. నాకు 3 ఎక్స్రేలు తీసి నీకు అక్కడ ప్రాబ్లం ఉంది, నువ్వు ఎక్కువసేపు కూర్చోకూడదు, పడుకొని ఉండాలి, ఇట్లా బెడ్ రెస్ట్ అది ఇది అని చెప్పారండి. మెట్లు ఎక్కడం కానీ, ఒంగోని చీపిరి పెట్టి పొడవడం కానీ, అట్లా అసలు ఒంగునే పనులు ఏది చెయ్యొద్దన్నారు. దేవుడి దయ వల్ల నాకు ఫోన్లో మీ వీడియో కనిపించింది, నేను చూశాను. చూసి ఫాలో అవుతున్నాను. నేనైతే మీకు అబద్ధం చెప్పినా మీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. ఎందుకంటే భగవంతుడి సంకల్పం. మీరు మాకు నేర్పే విద్యలోనే చాలా ఫలితం ఉంది, దాంట్లో చాలా పవర్ ఉంది. ఒక మాట చెప్పాలంటే నేను ఆ మెడిసిన్ నేను కొనుక్కోలేక అండి, ఒక 1 మంత్కి నాకు మెడిసిన్ ఖర్చు మాత్రమే నాకు 3,000 అయింది. అంతకన్నా నేను పెట్టలేకపోయాను నేనున్న సిచ్యువేషన్లో. ఆ ఒక్క నెల వాడి మానేసి మీరు చెప్పే దాంట్లో ఈ ధ్యానంలోనే ఉండి భగవంతుడే ఉన్నాడు నా కోసమే ఈ వీడియో కనిపించింది అని అనుకొని నేను ఫాలో అయ్యానండి. నాకంటూ ఏ గురువు లేరని చెప్పేసి. కాకపోతే నాకు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు రోజు ఆ లైవ్ చేసినప్పుడల్లా వచ్చి నేనేమి ఎరగబడి చేశానని అబద్ధం చెప్పానండి. అది మీరు ఆ గంట సేపు కూర్చొని చేసేటప్పుడు అలా కూర్చొని నాకు దేవుడి దయ వల్ల అండి నేను పైకి కిందికి 20 సార్లు ఎక్కి దిగుతున్నానండి. నేను నడుస్తున్నాను. నాకు దేనికి పని మనుషులు లేరండి, అన్నీ నేను కష్టపడి చేసుకోవాల్సిందే. మేము మిడిల్ క్లాస్ వాళ్ళం. భగవంతుడి దయ వల్ల నాకైతే అంత సివియర్ పెయిన్ అయితే తగ్గింది. నాకు గంట సేపు కాదు, 2 గంటలు 3 గంటలు కూర్చున్నా నాకు ఆ మూలాధార చక్రం దగ్గర పూస కూడా నొప్పి అనేది లేదండి. ఎందుకంటే 2 అవర్స్ 3 అవర్స్ అట్లా ధ్యానంలో స్టార్టింగ్ నుంచి కూర్చొని ఉన్నాను. ఆ ధ్యానం వల్ల మీ మాటల వల్ల ఆ ఓంకారం వల్ల నాకైతే చాలా వరకు రిలీఫ్ వచ్చిందండి. అంత పెయిన్ లేదు, మెడిసిన్ వాడాల్సినంత అవసరం కూడా లేదు. అంటే బ్యాక్ పెయిన్ అసలు రాదా అంటే ఏదో కొంచెం ఊరికి అట్లా వచ్చి వెళ్తుంది, అంతకుముందు ఉన్నంత సివియర్ అయితే లేదండి. నేనైతే నేను ఏ యోగా చేయలేదు, కానీ మీరు నేర్పే ఈ ధ్యానం వల్ల, ఈ సాధన వల్ల కూడా పెయిన్స్ తగ్గుతాయి అనేది నాకు గట్టి నమ్మకం. అంటే నాకు జరిగింది కాబట్టి చెప్తున్నానండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.